పుట్టినాం కొద్దిగా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అని నెయ్యి వేసి వేయించుకుంటాం. వేయించుకో ఇప్పుడు ఇగో ఇట్లా వేయించుకోవాలి. కొద్దిగా ఎర్ర కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. రవ్వను మంచిగా విడివిడిగా అవుతుంది, ఇట్లా మెత్తగా కాదన్నట్లు వేయించుకుంటే నెయ్యిలా కొద్దిగా వేసి. ఇక అయింది. నేను టమాన్ భగవాన్ పెట్టుకున్నా. ఇక ఆయిల్ ఇది వేడయింది, భగవాని ఆయిల్ వేసుకుంటున్నా. వేడయింది, జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. కొంచెం పెసరపప్పు వేసుకోవాలి టేస్ట్ గురించి. ఇక పల్లీలు కొన్ని, ఇక మిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇట్లనే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటే తొందరగా అవుతుంది. ఇక ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ వేసుకోవాలి. వేయగానే సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్త పడిపోతాయి, లేకపోతే లేట్ అవుతుంది. కొన్ని టమాటాలు కూడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి, నీళ్ళు పోయాలి. ఈ కలర్ పోయిందిగా, కొద్దిగా గోల్డ్ కలర్ రాగానే వాటర్ ఇట్లా పోసుకోవాలి. మసిలినప్పుడు మళ్ళా రవ్వ వేసేయాలి. మసులుతుంది కదా, ఇప్పుడు పోసుకోవాలి రవ్వ. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను క్యారెట్ వేయలేను, ఉంటే వేయచ్చు, లేకపోతే లేకుండా పర్వాలేదు. ఇక ఉప్మా అయిందమ్మ, దించుకుంటున్నాం మీరు చూడండి. మన్మడు తినిపోతాడని తొందరగా వేసిన ఉప్మా. మీరు కూడా ఇట్లా తొందరగా వేసుకోవాలి. ఇక అయింది, ఇగో తొందరగా అయిపోయింది. ఉప్మా అయింది బేట, దించుకున్నాము. తొందరగా ఏ కావాలి. బాబు స్కూల్కి పోతాడు, మా మన్మడు అని చేసినాను. మీరు కూడా ఇట్లా చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి బేట. మీరు కూడా తొందరగా చేసుకోవచ్చు, ఇట్లా తొందరగా అయిపోతుంది.